గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ కాన్సెప్ట్ ఈ 5th యూనిట్లో అనలిటికల్ స్కిల్స్లో ఉన్న లాస్ట్ కాన్సెప్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మా. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడమ్మా. ఇప్పుడు 10,000 రూపీస్ ఈ ఇయర్లో ఇప్పుడు ఈరోజు అమౌంట్ బారో చేశారమ్మా, అంటే ఎవరికైనా మనం అప్పిచ్చామమ్మా. సో 1 ఇయర్ తర్వాత ఈ 10,000కి ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ అయిందమ్మా అనుకుందాం. సో 10,000 ప్లస్ 2,000 ఎంత అవుతుందమ్మా ఆఫ్టర్ 1 ఇయర్? ది టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ విత్ ఇంట్రెస్ట్ 12,000. సో ఈ 1 ఇయర్కి ఇనీషియల్గా ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 2,000 అయితే 1 ఇయర్ తర్వాత ఉన్న అమౌంట్ 12,000 అమ్మా. సో ఆ 1 ఇయర్ తర్వాత నుంచి ఈ 12,000కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 2,200 అయిందమ్మా. సో ఇక్కడ 1 ఇయర్ తర్వాత ఆ 1 ఇయర్లో ఆ 10,000కి అయిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ప్రిన్సిపల్కి యాడ్ చేయగా వచ్చిన 12,000కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటామమ్మా. అలా ఇయర్ బై ఇయర్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ ప్రిన్సిపల్కి యాడ్ అయిపోయి దాన్ని టోటల్ అమౌంట్ దాన్ని ప్రిన్సిపల్గా తీసుకుని ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటామమ్మా. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో టూ మెనీ కేసెస్ ఉన్నాయమ్మా. అంటే మీకు ఫ్రీ ఖాళీ టైం ఉండి వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకోవాలంటే ఈ పాయింట్స్ చదివితే మీకు ఈ డిఫరెంట్ కేసెస్ అన్నీ అర్థమవుతాయమ్మా. అయితే మెయిన్గా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అనేది వాస్ట్, అంటే చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మా. బట్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మన స్టాండర్డ్లో ఇచ్చే సంబంధించి మనం ఫ్రీక్వెంట్గా ఉపయోగించే ఫార్ములా అయితే ఇవమ్మా. Formula for compound interest can be written as compound interest is equal to principal into 1 plus r అంటే rate of interest అమ్మా. 1 plus r by 100 whole power t. t అంటే టైమ్ ఆర్ టెన్యూర్ మైనస్ p మైనస్ ప్రిన్సిపల్. సో p ఇంటూ 1 plus r by 100 whole power t చేస్తే వచ్చేది ప్రిన్సిపల్ యొక్క ఇంట్రెస్ట్. ఆ ప్రిన్సిపల్ యొక్క ఇంట్రెస్ట్ని అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిపోయి వస్తుందమ్మా. p ఇంటూ 1 plus r by 100 whole power t అంటే. సో అలా యాడ్ అయిపోయి వచ్చిన వాల్యూని ప్రిన్సిపల్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాము. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ప్రిన్సిపల్ ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, టైం ఉండాలి, టెన్యూర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అనేది ఉండాలి, మైనస్ p అంటే ఫైనల్గా ఈ వాల్యూలోంచి మళ్ళీ pని తీసేస్తే వచ్చే వాల్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుద్దమ్మా. సో ఈ ఫార్ములా ఒకటే. ఇక్కడ p ఉంది కాబట్టి ఆ pని కామన్ తీస్తే p హోల్ ఇంటూ 1 plus r by 100 whole power t minus 1. దిస్ ఈజ్ ది మెయిన్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ of any principal within some particular rate of interest of within నెంబర్ ఆఫ్ టెన్యూర్ ఇయర్స్. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ టెన్యూర్ అది ఫిక్స్ చేసుకుంటే అదమ్మా. సో అది మెయిన్ ఫార్ములా అమ్మా. సో ఆ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మన స్టాండర్డ్లో వచ్చే సమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. ఒకసారి చూడండి అమ్మా. రఘు ఇన్వెస్టెడ్ ఏ సర్టెన్ సమ్ ఇన్ స్కీమ్ ఎక్స్. స్కీమ్ ఎక్స్లో ఎక్స్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో రఘు కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడమ్మా. ఎప్పుడు ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్కి సమ్ అమౌంట్ని ఎక్స్ అనే స్కీమ్లో రఘు 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడమ్మా. స్కీమ్ ఎక్స్ ఆఫర్స్, ఆ ఎక్స్ అనే స్కీమ్ ఏం ఆఫర్ చేస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum. ఈ సంవత్సరానికి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సింపుల్ ఇంట్రెస్ట్ని ఇస్తానని. ఎలాగా? ఫర్ ది ఫస్ట్ 2 ఇయర్స్. సో 2 ఇయర్స్కి ఆ ఎక్స్టర్నల్ స్కీమ్లో రఘు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 12% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తానని
ఆ స్కీమ్ ఆఫర్ చేసిందంటమ్మా. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అట్ ది సేమ్ టైం మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాము at the rate 20% per annum for the next 2 years. అంటే 4 years ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాము, ఆ తర్వాత ఆ అమౌంట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాము అని చెప్తుందంటమ్మా ఆ కంపెనీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 12% అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం 20% per annum అమ్మ. సో 4 yearsని 2 years కింద డివైడ్ చేసిన ఒక 2 years సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకో 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే 2 కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయమ్మా. అండ్ యాజ్ వెల్ యాజ్ ది టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై హిమ్ ఆఫ్టర్ 4 years ఈజ్ 11,016 రూపీస్ అమ్మా. అంటే ఇక్కడ సమ్ అమౌంట్ అని చెప్పాడు కానీ ఆ అమౌంట్ ఫిగర్ అవ్వలేదు. కానీ 4 years తర్వాత రఘుకి తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ అంటే ఎంత అంటమ్మా 11,016 రూపీస్ వచ్చిందంటమ్మా 4 years తర్వాత. అయితే వాట్ వాజ్ ది సమ్ ఇన్వెస్టెడ్ బై రఘు ఇన్ ఎక్స్ స్కీమ్. సో స్కీమ్ ఎక్స్లో రఘు అసలు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల 4 years 2 years సింపుల్ ఇంట్రెస్ట్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎంత అమౌంట్ తనకు వచ్చింది అని అంటున్నాడమ్మా. అంటే ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇంత అమౌంట్ వచ్చింది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఈ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అనేది మనకు కావాలమ్మా ఇప్పుడు. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి అసలు తను ఇన్వెస్ట్ చేసిన ఈ ప్రిన్సిపల్ని ఎక్స్ అని తీసుకుంటున్నామమ్మా. లెట్ రఘు ఇన్వెస్టెడ్ రూపీస్ పి ఇన్ ది స్కీమ్, పి అని తీసుకుంటున్నామమ్మా. సో పి అనే ప్రిన్సిపల్ అమౌంట్ని పి అని తీసుకుంటున్నాం. సో ఎక్స్ స్కీమ్లో రఘు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే పి రూపీస్. నవ్ ది టోటల్ ఇంట్రెస్ట్ అంటే 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ పి మీద. అదే ఆ తర్వాత ఆ ప్రిన్సిపల్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కూడా 2 yearsకి మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో విడివిడిగా 2 yearsకి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ రాశారమ్మా. సో ఈ బ్రాకెట్లో పెట్టింది సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికమ్మా. PRT/100. పి అంటే ప్రిన్సిపల్ మనకు తెలియదు, పిఏ టర్మ్ అంటే 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 కదా, 2 × 12/100. సో దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మా. ఈ ఫస్ట్ కండిషన్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి పి అనే మెయిన్ ప్రిన్సిపల్ మీద. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అమ్మా P × 1 + R/100 ఇక్కడ టీ అంటే 2 years కాబట్టి ఆ 2 రాస్తారమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 కాబట్టి ఇక్కడ రాస్తే చూడండి అమ్మా. పి అంటే పిఏ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ కాంపౌండ్ ఈజ్ 20/100 టర్మ్ టీ ఈజ్ 2 years మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ పి ఓన్లీ. సో దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇఫ్ ద 2 interests ఆర్ యాడెడ్ టోటలీ he got 11,016 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్. సో ఆ 2 ఇంట్రెస్ట్ యొక్క సమ్ము 11,016 రూపీస్కి ఈక్వల్ అని కండిషన్ కన్సిడర్ చేసుకున్నామమ్మా. ఈ కండిషన్లో మనకి అవైలబుల్గా ఉన్న అన్ని వాల్యూస్ని ఎక్సెప్ట్ పీని తప్ప అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామమ్మా. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదమ్మా, కాంపౌండ్కి 20% 2 years, సింపుల్ ఇంట్రెస్ట్ 12% 2 years. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ కండిషన్ వచ్చిందమ్మా. సో ఇక్కడ పి ఉంది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ పి ఉంది కాబట్టి ఆ త్రూఅవుట్ కండిషన్లో పీకి అమ్మదిస్తే ఇక్కడ 100 + 20 120/100 సో 0 0 క్యాన్సిల్, 2 5s 2 6s 6/5 అంటే 6 square 36, 5 square 25. ఇక్కడ 6/25 ఇక్కడ పీకి అమ్మదిస్తాం కాబట్టి -1 ఈజ్ ఈక్వల్ టు టోటల్గా వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్. సో ఇక్కడ 25 ఎల్సిఎం చేస్తే 42/25 -1, అగైన్ 25 ఎల్సిఎం చేస్తే 42 - 25 అంటే 17/25. మనకు కావాల్సిన బి కాబట్టి 25ని క్రాస్ మల్టిప్లై చేసి 17ని డినామినేటర్లో తీసుకొచ్చేసాం. సో 17తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 648 టైమ్స్ క్యాన్సిల్ అయిందమ్మా ఇంటూ 25. సో టోటల్గా వచ్చిన అమౌంట్ 16,200. ఈ క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకున్నామ్మా. సో టోటల్గా రఘు అనే పర్సన్ స్కీమ్ ఎక్స్లో 4 yearsలో 2 years సింపుల్ ఇంట్రెస్ట్కి 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే అమ్మా 16,200 రూపీస్ అమ్మా. సో ఆ 16,200 రూపీస్కే 4 yearsలో 11,016 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా.
సో ఇలాగ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ యొక్క ప్రాబ్లమ్స్ని లేకపోతే విడిగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిన ప్రాబ్లమ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది టూ క్రూషియల్ అమ్మ. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ని మనం కన్సిడర్ చేసుకుని ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత అంటే అమ్మా 16,200. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ని మీరు చాలా కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా. అలాగే ఫార్ములాని కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకుని ఇంప్లిమెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ accrued on an amount at the end of 2 years at the rate of 12% per annum is 2862. The compound interest on amount at the end of 2 years at the rate of 12% is 2862. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2862 అయినప్పుడు ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారమ్మా. అంటే 2 years టైంకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ 2,862 రూపీస్ అయితే అసలు అమౌంట్ వాల్యూ ఒరిజినల్ అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నది ఇక్కడ అడుగుతున్నాడమ్మా. సో అంటే అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సేమ్ అదే ఫార్ములాని బేస్ చేసుకుంటాం. సో అది ఎలాగ చూడండి అమ్మా. హియర్ గివెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2,862. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ 12%. టైమ్ పీరియడ్ ఆర్ టెన్యూర్ ఈజ్ 2 years. సో వీ హ్యావ్ టు గెట్ ది ప్రిన్సిపల్. సో ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారో ఒక ఆర్డర్లో మనకి ఇచ్చిన విషయం అంతా ఇచ్చిన కండిషన్స్ అన్నీ రాసుకున్నామమ్మా. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, P × 1 + R/100 హోల్ పవర్ T. ఇది T అమ్మా, T - 1. సో దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ గెట్టింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ గివెన్ ప్రిన్సిపల్. బట్ హియర్ వీ డోంట్ నో ది ప్రిన్సిపల్ అమౌంట్, but we know the compound interest amount, that is 2862 is equal to P is P into 1 plus rate of interest is 12 by 100 whole power term is 2, T is 2 minus 1. సో అందులో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాము, మనకి P కావాలి. సో రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ని క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేయడమే. ఇక్కడ 100 ఎల్సిఎం చేస్తే 100 + 12 112 by 100 whole square. సో 112 by 100 అంటే 1.12 అని రాయొచ్చు. సో ఇది యాక్చువల్గా కాంప్లికేట్ అమ్మా, క్యాలిక్యులేటర్ ఉంటే కానీ 1.12 స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ 1 + 12 by 100 అంటే సింపుల్గా చెప్పాలంటే 36/25 అమ్మా. ఇందాక కూడా క్యాలిక్యులేట్ చేసాం, 36/25 వస్తుంది హోల్ స్క్వేర్ అంటే ఈ ప్లేస్లో 36/25 రాసుకోవచ్చమ్మా. -1. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 36 - 25 -1 రాస్తే 36 - 25 అంటే 11/25 వస్తుందమ్మా. దీన్ని సింప్లిఫై చేస్తే 11/25ని క్రాస్ మల్టిప్లై చేస్తే P వచ్చేస్తుంది. అంటే 2860 × 25/11 దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ P. సో దాన్ని సింప్లిఫై చేస్తే అంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎవరికి ఎలా కన్వీనియంట్ అయితే అలా చేసుకోవచ్చమ్మా. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైనల్గా. సో ఫైనల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 11,250 రూపీస్. సో ఈ 11,250 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్కి 2 years 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2862 అమ్మా. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టెన్యూర్ టైము ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా నుంచి ప్రాసెస్ ఇదమ్మా. సో ఇంకో ప్రాబ్లం చూడండి అమ్మా. సో వాట్ వుడ్ బీ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ accrued on an amount of 8,000 at the rate of 15% per annum in 3 years. ఇక్కడ చూడండి అమ్మా, వాట్ వుడ్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 8,000 ప్రిన్సిపల్ అమౌంట్కి 15% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 years టైంకి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారమ్మా. అంటే సింపుల్ పక్కా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ అమ్మా. సో ప్రిన్సిపల్ ఇక్కడ 8,000 అమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అమ్మా, టెన్యూర్ T 3 years అమ్మా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా P × 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
బై 100 హోల్ పవర్ టెన్యూర్ ఆర్ టైం మైనస్ ప్రిన్సిపల్. ఇది చేస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 అమ్మా. టు 1 ప్లస్ ఆర్ అంటే ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 బై 100. ఇక్కడ టర్మ్ 3 years కాబట్టి హోల్ పవర్ 3 మైనస్ పి. సో 100 ప్లస్ 15 115 బై 100 హోల్ క్యూబ్ మైనస్ పిలో ఇక్కడ పీని కామన్ తీసిన తర్వాత పి వాల్యూ 8,000 సబ్స్టిట్యూట్ చేశారమ్మా. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది యాజ్ యువర్ విష్ ఎలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేసి వచ్చిన దాన్ని క్యూబ్ చేసి ఈ వచ్చిన వాల్యూని -1 నుంచి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూని 8,000తో మల్టిప్లై చేస్తే ఈ డివిజన్ డిస్మల్స్ కన్నామా ఇక్కడ 115/100 అంటే దాన్ని 5 టేబుల్లో క్యాన్సిల్ చేసి వచ్చిన దాన్ని క్యూబింగ్ చేసి అక్కడ మనం డివిజన్ అప్లై చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ. ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, మీరు సింప్లిఫై చేసినప్పుడు యాక్యురేట్గా ఏదో ఒక వాల్యూ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఉంది అని అంటే వీ కెన్ డైరెక్ట్లీ రైట్ దట్ ఈజీలీ ఆన్సర్ ది క్వశ్చన్స్ ఆప్షన్స్ ABCD. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఈ 8,000 ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్కి 15% పెర్ యానం చొప్పున 3 years టైంకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అంటే అమ్మా 4,167 రూపీస్ అమ్మా. సో ఇవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయమ్మా. సో మనకి ఆన్లైన్లో అనలిటికల్ స్కిల్స్ మీద మీకు ఒక ఐడియా ఇవ్వడం వరకు మేము చేయగలమమ్మా. సో అలా మీకైతే ఒక ఐడియా ఇచ్చాను నేను అన్ని కాన్సెప్ట్స్ని. సో ఫర్దర్గా మీరు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని వర్కౌట్ చేసుకోండి. రేపు అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా కొన్ని మోడల్ పేపర్స్ అవి పెడతానమ్మా, అవే ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్స్ కూడా తీసుకుని ప్రిపేర్ అవ్వండి. సో ఈసారి మ్యాక్సిమం ఈజీగానే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్నీ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెగ్లెక్ట్ చేయకుండా అనలిటికల్ స్కిల్స్ని కూడా మిగిలిన సబ్జెక్ట్స్ లాగా కొంచెం సీరియస్గా తీసుకుని అందరూ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా.